ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు రాగుల జావ చేస్తున్నాను. ఎలా చేయాలో మీరు కూడా చూసేయండి. ముందుగా ఒక స్పూన్ తీసుకున్నాను. ఇది ఒకరికి సరిపోయేటట్టు ఉంటుంది. ఒకరికి సరిపడేంత ఒక గ్లాస్ మీద కొంచెం ఎక్కువ అవుతుంది. దాన్ని మనం ఒక స్పూన్ పిండిని నీళ్ళలో కలుపుకొని రాత్రే కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇందాక చూపించినట్టుగా ఇలాగా ఒక స్పూన్ దానికి ఒక గ్లాసు సగం నీళ్ళు పడుతుంది. అలా బాగా పెట్టి చిన్న గిన్నెలో పెట్టేసి అవి బాగా మరుగుతుండగా ఈ ఆల్రెడీ కలిపి పెట్టుకున్న పిండిని మనం దీంట్లో కలుపుకోవాలి. స్మూత్గా కలుపుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ మనం కలిపిన పిండిని ఉండలు అవుతుంది మెల్లగా. ఇలాగ సిమ్లో పెట్టి ఫస్ట్ అయితే మనం ఇలా మొత్తం స్మూత్గా కలిపేసుకోవాలి. కాసేపు అయితే కొంచెం చిక్క పడుతుంది. బాగా 2-3 పొంగులు వచ్చాక బంద్ చేసుకుంటే సరిపోతుంది. చాలా టేస్ట్ ఉంటుంది. దీనికి కొంచెమే ఉప్పు వేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే ఎక్కువ వేసుకోవద్దు. ఆల్రెడీ రాగుల జావ మనం హెల్త్ కోసం తాగుతున్నాం కదా, అందుకనే కొంచెమే ఎక్కువ వేసుకోకూడదు. దీంట్లో నిమ్మకాయ వేసుకుంటే ఆ పులుపు సరిపోతుంది. పులుపు కోసం అయితే నిమ్మకాయ హాఫ్ చెక్క వేసుకుంటే సరిపోతుంది. దీంట్లో కొద్దిగా మజ్జిగ కలుపుకొని వేసుకోవాలి. ఒక 2-3 స్పూన్ల మజ్జిగ అయితే సరిపోతుంది. ఇలా లేదంటే ఒక హాఫ్ గ్లాస్ మజ్జిగ వేసుకున్నా మంచిదే. ఇలా వేసి కలుపుకోవాలి. కాకపోతే అది చల్లగా అయినాక కలుపుకోవాలి. నిమ్మకాయ కానీ మజ్జిగ కానీ ఇది మాత్రం బాగా ఉడకాలి, లేకపోతే పచ్చి వాసన వస్తుంది, రాగుల పిండి వాసన. ఇది మొత్తం బాగా 2-3 పొంగులు అయ్యాక బంద్ చేసుకొని దాంట్లో చల్లయ్యాక కలుపుకోవచ్చు అలాగా.